ఆసక్తులై శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఆశీనులై ఉన్న భక్తులందరికీ విన్నపం ఏమిటి అంటే, ఏదైనా కార్యక్రమాన్ని మనం జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని శాస్త్రవచనం. అంటే జ్ఞానము ద్వారా దాని గురించి తెలుసుకొని చేయడం ద్వారా ఎంత ఫలితం ఉంటుంది అనంటే, తెలుసుకోవడం ద్వారా ఆ కార్యక్రమం గురించి దానిపైన భక్తి శ్రద్ధలు ఎక్కువగా పెరుగుతాయి. మనం కళ్యాణం ఎందుకు చేసుకుంటాము అనంటే, కళ్యాణం చేస్తే ఈ ఫలితం వస్తుందా అని తెలుసుకుంటే దానిపైన శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ ద్వారా భక్తి కలుగుతుంది. భక్తి ద్వారా స్వామివారి పైన ప్రేమ, వారి కృప కలుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పటి వరకు ఏం చేసినాం, ఇప్పుడు ఏం చేస్తున్నాము అని తెలుసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనం చేసింది మహాగణాధిపతి పూజ. మీకందరికీ తెలుసు, ఏ పూజ చేసినా, మనం ఏ కార్యక్రమం చేసినా ఆదో పూజ్య గణాధిప అన్నట్టు ముందు గణపతిని ఆరాధించడమే సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది అంటే, విఘ్నాలను, ఆటంకాలను పారద్రోలేది విఘ్నేశ్వరుడు. ఎలాంటి విఘ్నాలైనా పారద్రోలే శక్తి విఘ్నేశ్వరుడు ఉందట. అందుకే ఆయనకు విఘ్నాలను అధిపతి చేశాడు. ఆ విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు ఆరాధించాలి ప్రథమంగా అనంటే, మనం గణపతి పూజలో చెప్తాం మంత్రపుష్పం, సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంధపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని అంటారు పురోహితులు. అంటే సంగ్రామే సర్వకార్యేషు, సంగ్రామము అనంటే మీకు అందరికీ తెలుసు. సంగ్రామము అనంటే యుద్ధం. ప్రతి యుద్ధంలో కూడా విజయం కలిగిస్తాడట విఘ్నేశ్వరుడు. ప్రతి పూజలో ఈ మంత్రాన్ని చెప్తారు. మరి మనం రోజు యుద్ధం చేస్తున్నామా పంతులు గారు అనంటే లేదు. మరి యుద్ధంలో విజయం ఎట్లా ఇవ్వమంటున్నాం గణపతికి అనంటే, ఇదంతా సంసారమనే యుద్ధమట. ఎవరికి ఏ యుద్ధము అనంటే, ఒక ఉద్యోగికి ఉద్యోగంలో ఆయన మేలుకొని ఆ ఉద్యోగం చేయడం కూడా యుద్ధమే. పురోహితులకు ఈ కళ్యాణాన్ని నిర్విఘ్నంగా జరిపించడం యుద్ధం. ఇంకొకరికి వ్యవసాయదారుడికి పొలం పండించడం ఒక యుద్ధం. ఈ అన్ని యుద్ధాలు మనం చేసే సంసారం అంతా ఒక యుద్ధం. స్వామి, ఈ యుద్ధం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి అని ఆ విఘ్నేశ్వరుణ్ణి వేడుకుంటాం. అలాంటివి దేవతలకు కూడా విఘ్నాలు, ఆటంకాలు ఏమన్నా వస్తే విఘ్నేశ్వరుడికే పూజ చేస్తారట. ఇది కళ్యాణం. సీతారాముల కళ్యాణంలో ఎలా అయితే ముందు గణపతిని ఆరాధిస్తామో, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణంలో కూడా వినాయకుడినే ఆరాధిస్తాం. ఎందుకు? శివపార్వతుల కుమారుడుగా వినాయకుడు. మరి వారి కళ్యాణంలో కుమారుణ్ణి, పుత్రుడిని ఆరాధించడం ఏంటి అనంటే, ఋగ్వేద కాలంలో, అంటే శివపార్వతుల కళ్యాణానికి ముందే ఋగ్వేదం ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని గురించి, విఘ్నేశ్వరుని తయారు చేయక ముందు అమ్మవారు ఆ నలుగు పిండిలో తయారు చేయక ముందే విఘ్నేశ్వరుడు ఇలా ఉంటాడు, ఈయనను ఆరాధించడం ద్వారా ఆటంకాలు కలిగిపోతాయి అని ఋగ్వేదం చెప్పిందట మంత్రంలో.